పగతో చంపే ఫ్యామిలీని చూసుంటారు, కానీ అతి మర్యాదతో చంపే ఫ్యామిలీని చూసారా? ఇప్పుడు చూడండి. లెట్స్ కాల్ అపాన్ చూడగానే సుధీర్ అండ్ స్టీవ్. వస్తున్నానండి. ఎక్కడ తగలడ్డారే? ఏమండి? ఏమిటి? మన ఇంటికి అతిథి వచ్చి చాలా కాలం అయిందండి. సరే నేను ముందు ఇంట్లో వెళ్ళి పని చూడు, ఏం కావాలో చూడు, వస్తారని చెప్తున్నా కదా. సరే సరే. ఏమిటండి ఆలోచిస్తున్నారు? నా పేరు మర్యాద రామన్న, దాని పేరు మర్యాద రమణమ్మ. మా ఫ్యామిలీకి అతిథులు అంటే చాలండి, పడి చచ్చిపోతాం. ఎందుకంటే అతిథి దేవో భవ అన్నారు. అంటే అతిథి దేవుడికైనా ఎక్కువైన భావతో సమానం అని చెప్పని అన్నారు మాట పెద్దలు. సో అందుకే మనం అతిథిని ప్రేమించాలి. అతిథులు వచ్చామంటే మా మర్యాదలు మామూలుగా ఉండవండి. మరి ఏమన్నా మర్యాదలు తక్కువ అయితే మీరు తర్వాత మాట్లాడొచ్చు. ఇవాళ బుధవారం, అందులోని ప్రైమ్ టైమ్ 9:30. గ్యారెంటీగా ఎవరో ఒకరు వస్తుంటారులేండి. రమ్మని పిలిచెని రామ్ చిలక. ఏమిటయ్యా నువ్వు ఇంట్లోకి వచ్చేలాగా డాన్సులు కడుతున్నావు? పక్కింట్లో చంటి గారేనండి. ఓ చంటి గారి బంధువా నువ్వు? అవునండి. ఆయన బయటికి వెళ్ళారు, మీరు మా ఇంటికి రండి. ఏమే మన ఇంటికి అతిథి వచ్చారే? ఏంటి మన ఇంటికి అతిథి వచ్చారా? రావే బుచ్చికి. ఎక్కడా? అతిథి అంటే అతిథి సినిమాలో మహేష్ బాబులా ఉంటాడు అనుకున్నాను. ఈడేంటి వినాయకుడి సినిమాలో కృష్ణుడిలా ఉన్నాడు? ఎండనపడి వచ్చారు, కొత్త టీగి ఏమనుంటే తీసుకురావద్దు. క్షణంలో తీసుకొస్తారండి. అయ్యో భలేవారే, మీరు చంటి గారి బంధువు అంటే మాకు బంధువే. మీరు టీ దాకా వెళ్ళాల్సిందే. సరేనండి. ఇగో అన్నయ్య గారు టీ. థ్యాంక్స్ అమ్మా. తాగండి. ఎలాగుందో? బాగుందండి. మా ఇంట్లో మా ఆవిడ చేస్తాను కాఫీ సుజాతని ఎరగొడేస్తాను. ఏమే మనసు ఏమన్నారు తెలుసా? ఆవిడ కాఫీ అద్భుతంగా పెడతాదంట, నువ్వు వెళ్ళి ప్రయోగించు. నాగానే బాగా చేస్తుందా? మళ్ళీ కాఫీ పట్టుకొస్తారా? ఇప్పుడే టీ తాగాను కదా. పర్లేదండి, మీ ఆవిడ కానీ మా ఆవిడ గ్రేట్, కాఫీ బాగా చేస్తా. తాగండి మీరు. మీరు మా అతిథి. ఎందుకంటే టీ తాగాను. అతిథి ఏవో వద్దండి. మీరు తాగాలి. ఎలాగుందో? మా ఆవిడతో బాగుంటుందండి. సరే ఓకే. ఎండరపడి వచ్చారు, అలిసిపోయినట్టున్నారు బాగా. బయటికి వెళ్తానండి. దేనికి? వేడి చేసిందా ఏంటి? బాగా వేడి చేస్తుందండి ఒళ్ళంతా. చెప్పండి. అతిథికి వేడి. అయ్యో కూర్చోండి, మీరు అలా అలా వెళ్ళిపోతారు. అతిథికి వేడి చేసిందంట, కాస్త మజ్జిగ తీసుకొని రావే. తప్పకుండా అండి, తప్పకుండా తీసుకొస్తా. కాదండి, టీ తాగాను, కాఫీ తాగాను. అయ్యో అతిథి దేవో భవ, అతిథి దేవుడి కన్నా ఎక్కువైన భావంతో సమానం, అది మ్యాటర్. ఓకే మీరు తాగాలి. ఇదిగోండి మజ్జిగ, కొంచెం చల్లబడండి. వద్దండి. అయ్యో తాగండి. మీరు తాగుతారా, నన్ను పురుగుల మంది తాగమంటారా? ఏమైందండి? వస్తే పింజారి, టైం 9 అయింది, టిఫిన్ పట్టవా అతిథికి? నన్ను క్షమించండి అన్నయ్య గారు, కొంచెం టిఫిన్ లేట్ అయింది. క్షమించండి. అబ్బా కొట్టుకుని చాలే, ముందే టిఫిన్ తీసుకురా. అతిథి దేవోభావం అన్నారండి, కానీ అతి చావోభావం అనలేదు. లేదండి, మీరు అలాంటి ఏ ఫీల్ అవద్దు. మీరు హ్యాపీగా తినండి, బేషుగ్గా ఉండండి. పర్లేదండి. తీసుకోండి. వద్దండి. మీరు తింటారా తినరా? తినండి. ఒరే తమ్ముడు, ఒరే మన ఇంటికి అతిథి వచ్చారా? నమస్కారం అతిథి గారు. ఆయన టిఫిన్ తిన్నట్లున్నారా పింజారి వదవా? ఒరే తమ్ముడు, మన ఇంటికి వచ్చి టిఫిన్ చేయకుండా బయటికి వెళ్తే మన పరువు ఏమైనా ఉంటుందా? అమ్మో, పరువు మొత్తం పోతుంది. అతిథి గారు తినండి ప్లీజ్. వద్దండి. తినండి. వద్దండి. తినండి. వద్దండి. తింటారా తినరా? తినండి. 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 తింటారా తినరా? తినండి. ఏమండి మా తమ్ముడు పోయాడండి? పోతే పోయాడు పింజారి వదవా, మా అతిథి ఇంపార్టెంట్. అతిథి సేవ బావా అంతే. పూరి వేసుకోండి. పూరి తినండి. ఆ పూరి తింటారా తినరా? మీరు పూరి తింటారా తినరా? వద్దండి. మీరు పూరి తింటారా, నువ్వు కోసుకోమంటారా? పూరి తినాలి. చెప్పండి మీ ఆవిడకి, హాస్పిటల్ తీసుకెళ్ళండి. పోతే పోయిందండి రక్తం. వెదవది 4 ద్రాక్ష పళ్ళు తింటే మళ్ళీ ఆటోమేటిక్ వస్తాయి. ద్రాక్ష పళ్ళు అంటే గుర్తొచ్చిన పలహారాలు తేవా అతిథికి. అన్నయ్య గారు పలహారాలు వద్దండి. తినండి. తినాలి. మీరు తింటారా తినరా? వద్దండి, కడుపులో అయిపోయిందండి. మీరు తింటారా తినరా? బాత్రూమ్ ఎక్కడ? మీరు తింటారా తినరా? తినండి తినండి. పాప ఊపిరి అందట్లేనట్లుంది, అరగలేదా? సరిగ్గా అరగలేదంటే ఏం చేద్దాం? అరటిపండు తీసుకురావా? మీరు అట్టుపండు తినరా? తినండి. తినండి. తినరా? మీరు తినరు. తినండి.
మీరు తింటారు. హాస్పిటల్ తీసుకురండి. దండం పెడతానండి. మీరు అలా అనొద్దు. టైం 12 అవుతుంది, భోజనం పెట్టాలా మన అతిథికి? నన్ను క్షమించండి. వెళ్ళి తీసుకుని రా. అలాగే ఒక్క నిమిషం. చచ్చిపోతండి అన్న. ఏమండి, మా ఇంటికి వచ్చి మీరు కాఫీ తాగారు, టీ తాగారు, మజ్జిగ తాగారు, టిఫిన్ తిన్నారు, పళ్ళు తిన్నారు, భోజనం చేయరా? నా ప్రాణం పోయే లోపల మీకు అన్నం పెడతా. తినండి తినండి. కొంచెం సాంబార్ వేసుకోండి అన్నయ్య గారు. మీరు సాంబార్ వేసుకోకపోతే తింటానమ్మా. తినండి. అప్పడం కూడా వేసుకోండి. వేసుకోండి. మాకు ప్రాణాలు పోయినా పర్లా, అతిథులు బాగుండాలి. పోతే పోయింది అదోది. ఆవకాయ తిన్నారా? పోతే పోయిందంటే అతిథి ముఖ్యం మాకు. అంటే దేవుడి దగ్గర పంపించారు కదా. మీరేం అయ్యో ఏడు మజ్జిగ తెమ్మంటారా మళ్ళీ? ఇప్పుడు మంచిగా ఓ మర్చిపోయి, కరెక్టే. లంచ్ టైం అయిపోయింది కదా. అంటే ఇప్పుడు స్నాక్స్ తినాలి. మీరు ఒక్క నిమిషం ఆగండి. సైడ్ చూసి కూడా పెడతారండి. మీరు తింటారా తినరా? తినకపోతే నేను కోసుకుంటా మళ్ళీ. తినండి. ఏమండి ఇగో చాకు. థ్యాంక్ యూ. తింటారా తినరా? తింటారా తినరా? ఇంకేమైనా తెమ్మంటారా? ఏమైందండి? అతిథి సాటిస్ఫై పోయారు. అదే సాటిస్ఫై అయ్యి పోయాడు. అయ్యో మొట్టమొదటిసారిగా మా ఇంటికి ఒక పోలీస్ గెస్ట్ వచ్చారు. రండి కూర్చోండి. అందరూ వచ్చారు. నేను కూర్చోడానికి రాలేదు ఇక్కడికి. ఏమిటండి? ఏమైంది? ఇన్వెస్టిగేషన్ వచ్చి. ఏమిటండి ఇన్వెస్టిగేషన్? మీ ఇంటికి వచ్చిన వాళ్ళు వస్తున్నారంట, బయటికి వెళ్ళట్లేదంట. కంప్లైంట్ వచ్చింది. ఒకసారి మీ ఇల్లంతా నేను చెక్ చేయాలా? ఏంటో వీళ్ళందరూ ఇక్కడ? అయ్యో వాళ్ళందరూ కూడా మా చుట్టాలండి. చుట్టాలా? అవునండి. వీళ్ళందరూ చచ్చిపోయారు కదా ఇక్కడ. చచ్చిపోయిన వాళ్ళు ప్రేమానురాగాలు ఎక్కువ కలిపి పడుకున్నారు. ఇక్కడ అసలు ఏం జరుగుతుందో ఇప్పుడే తేల్చాలి. నేరస్తులు ఎవడో ఇప్పుడే తేల్చుకుంటా. ఏమన్నారు? కరివేపాకు. కరివేపాకు. కరివేపాకు అంటే గుర్తొచ్చింది. మంచి తాళం వేసి పులిహార చేసుకొస్తారు. కూర్చోండి మీరు. అంటే ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ అడ్డదిడ్డంగా తిండి పెట్టి చంపేస్తున్నారనమాట. లేదు లేదండి. వద్దు, నాకు ఆ కాఫీ తాగండి. తాగను, నాకు పడదు. మజ్జిగ తాగండి. తాగనని చెప్పి తాగుతారు. తాగరా? తాగనని చెప్పాను. టిఫిన్ చేస్తారు తీరా. ఇప్పుడే చేసి మంచి నీళ్ళు తాగరా? వద్దురా. ఏదైనా తినరా? అప్పుడు తీసుకున్నాడు బాబాయ్. ఎక్కడుంటే నా మీద కేసు. రే ఎందుకన్నా మంచిది, అర్జెంట్ వెళ్ళిపోవాలి. నా మీద కేసు పెడతారు. మీరు ఈ రోజు చాలా అందంగా కనపడుతున్నారు. ఈ జనరేషన్ మీరు చేసిన సాంగ్ సూపర్ డూపర్. సదాగర్ కోసం కవిత రాశారు. వెయ్యవయ్యా వెయ్యి. ఆ సౌండ్ కి I love you. ఏముంటుంది